శ్రీమాత్రే నమః. వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ నిర్వహణలో మనం మే 9 నుండి జూన్ 6 వరకు 29 రోజుల పాటు ఈ క్రోధినామ సంవత్సర వైశాఖ మాసంలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి శ్రీ పంచాయతన నవగ్రహ నక్షత్ర పాశుపత యాగంలో పాల్గొనే విధానాలు. ఈ యాగం 29 రోజుల పాటు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం మన జాతక కాలచక్రాదుల్లో, కర్మగతుల్లో వర్తమాన కాలంలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకుని మన జీవన విధానాన్ని సుగమం చేసుకోవడానికి మహర్షులు మనకు అందించినటువంటి వేద విజ్ఞాన రహస్యాలన్నింటినీ కూడా పరిశోధించి ఈ యొక్క యజ్ఞ విధానాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో 3 రకాలుగా మీరు పాల్గొవచ్చు. మొదటిది 29 రోజుల సంపూర్ణ యాగం. ఈ సంపూర్ణ యాగంలో దక్షిణ 28,116 రూపాయలు మీరు చెల్లించినట్లయితే 29 రోజుల పాటు జరిగేటటువంటి కృత్తికా మొదలు భరణి పర్యంతం ఉన్నటువంటి 27 నక్షత్రాలకి ప్రతినిత్యం ఆయా నక్షత్రాల రోజున పాశుపత హోమం జరుగుతుంది. వాటితో పాటుగా నవగ్రహాలన్నిటికీ కూడా మధ్యలో 9 రోజుల పాటు విశేషంగా నవగ్రహ పాశుపత హోమం జరుగుతుంది. అవి కాకుండా మనకి విశేష పంచాయతన ఆరాధన, సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు, పరమేశ్వరుడికి అభిషేకము, అమ్మవారికి చండీ హోమము, మహాగణపతికి చతురావర్త తర్పణాలు, మహావిష్ణువుకి చక్కగా లక్ష్మీ నారసింహ సుదర్శన హోమాదులు. వీటితో పాటుగా లక్ష్మీ గణపతి హోమము, మహాలక్ష్మీ హోమము, సుబ్రహ్మణ్య హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, మహాసరస్వతి హోమము, మహాసౌర హోమము, స్వర్ణాకర్షణ భైరవ హోమము, గురుదత్త హోమము, మన కుటుంబంలో వివాహం అవ్వాల్సిన వాళ్ళకి కన్యకలకి వరపాశుపతము, అలాగే అబ్బాయిలు ఉంటే కన్యాపాశుపత హోమము, ఆరోగ్య నిమిత్తంగా ధన్వంతరి పాశుపత హోమము, మనందరికీ ప్రతిబంధకాలు తొలగడానికి బగళాముఖి హోమము, ఆయుష్యాభివృద్ధికి లక్ష్మీ నారసింహ హోమము మరియు మహామృత్యుంజయ పాశుపత హోమం. చివరి రోజు జూన్ 6న మహాపూర్ణాహుతికి ముందుగా విశేషంగా రాజశ్యామల హోమము, వారాహి హోమము. ఈ జరిగేటటువంటి 29 రోజుల సంపూర్ణ యజ్ఞ కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల 6 సభ్యులకి ప్రతినిత్యం కూడా సంకల్పాదులు చెప్పబడి ఋత్విజోత్తముల చేత సశాస్త్రీయ విధి విధానాలతో ఈ యొక్క మహాయజ్ఞం నిర్వహించబడుతూ ఉంది. 6 అంటే యజమాని దంపతులు, వారి సంతానమిద్దరు, వారి తల్లిదండ్రులు. ఒకళ్ళిద్దరు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా పర్వాలేదు, ఒక కుటుంబం మొత్తం ఈ యొక్క మహాక్రతువులో సంకల్పంలో వస్తారు. అలాగే రెండవ విధానం నవగ్రహ యాగ సంకల్పం. దీనికి దక్షిణ 15,116 రూపాయలు. ఈ నవగ్రహ యాగ సంకల్పంలో 12 మే నుండి 20 మే దాకా 9 రోజుల పాటు ప్రతినిత్యం కూడా ఒక్కొక్క గ్రహానికి నవగ్రహ పాశుపత హోమం జరపబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది వారి వారి జన్మ నక్షత్రాలు లేదా నామ నక్షత్రాల రోజున వారికి ఆ నక్షత్ర పాశుపత హోమం కూడా చేయబడి చివరిలో యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞ ప్రసాదం అందజేయబడుతుంది. 3వ విధానం ఏదైనా ఒకరోజు ఒక విశేష హోమం. ఈ కార్యక్రమం అంతా దాదాపుగా 54 దాకా విశేష హోమాలతో కూడుకుని ఉంటుంది. అందులో ఒక నక్షత్ర హోమం కానీ లేదా గణపతి హోమం కానీ, నవగ్రహంలో ఒక గ్రహ హోమం కానీ, సుబ్రహ్మణ్య హోమం కానీ, దక్షిణామూర్తి హోమం కానీ, ఏదైనా ఒక దేవత ఆరాధన ఒక పూటకి వారు సంకల్పం పాల్గొదలిచినట్లయితే 1,116 వారికి యజ్ఞ దక్షిణగా ఉన్నది. అనంత విశ్వంలో ఉన్నటువంటి భూమండలంలో ప్రధానంగా మనందరినీ కూడా నడిపించే శక్తి పాంచభౌతిక శక్తి. ఈ పాంచభౌతిక శక్తులకు ప్రధానంగా విశ్వంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలలో 27 నక్షత్రాల మండలాల నుంచి వచ్చేటటువంటి శక్తే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం కూడా జన్మ ఎత్తేటప్పుడు ఎటువంటి కర్మగతులు పొందుతాము అనేటటువంటిది మన జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రతి జీవుడికి తెలుస్తుంది. ఆ నక్షత్రాన్ని బట్టి మనం ఆ జీవుడి యొక్క జీవనాన్ని గమనించినట్లయితే అందరికీ కూడా ఒకే రకమైనటువంటి నక్షత్రం ఉన్నవారు ఒకే రకమైన జీవన లక్ష్యాలతో సాగుతూ ఉంటారు. అయితే ఆ కర్మగతుల వల్ల ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో మన చేత కర్మని ఆచరింపజేసి
ఆ కర్మ విమోచనాన్ని కూడా చేయిస్తూ ఉంటాయి. మనం చేసేటటువంటి కర్మలో సుకర్మ దుష్కర్మ ఏ కర్మ చేస్తే దానికి తగినటువంటి ఫలితాన్ని ఈ యొక్క నవగ్రహాలు మనకి అందిస్తాయి. ఈ 27 నక్షత్రాలే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా విడబడి 12 రాశులుగా విడబడి ఒక రాశిలో 9 పాదాలతో కూడుకున్నటువంటి నక్షత్రాల సమూహంతో నవగ్రహాల యొక్క శక్తితో మన జాతక లేదా జీవిత చక్రం అనేటటువంటిది కాలచక్రం ఏర్పడుతుంది. ఈ కాలచక్రంలో వచ్చేటటువంటి అన్ని రకాల మార్పుల్ని మనం గమనించుకుని కాలచక్రంలో మనకి కర్మగతుల వల్ల ప్రాప్తమయ్యే సుఖదుఖాల నుండి మనం విముక్తి పొంది చక్కటి జీవన గమనాన్ని ఏర్పరచుకోవడానికి మహర్షులు మనకు అందించినటువంటి పరిహార విధంతో కూడుకున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో అవకాశం ఉన్న 50 మంది పాల్గొనండి. విశేషంగా మీ గోత్రనామాలతో ఋత్విజోత్తములు మాత్రమే ఈ యొక్క వైదిక విధిలో సంకల్పం చేస్తారు. హోమాదులు కూడా ఋతువులే నిర్వహిస్తారు. స్వయంగా చూడడానికి హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి మా యొక్క వాచస్పతి వైదిక సంస్థాపనానికి మీరు రావచ్చు. అలా రాలేని వారికి, సంకల్పంలో పాల్గొన్న వారికి కూడా ప్రతి నిత్యం కూడా లైవ్ వీడియో లింక్ మీకు పంపబడుతుంది. అవకాశం ఉన్న 50 మంది కూడా ఈ క్రతువులో మీ ఇచ్ఛానుసారం పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతక దోషాలు, కర్మ దోషాలు అన్నీ తొలగిపోయి శాంతి, సౌభాగ్య, ఆయుష్య, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యమయమైన, విజ్ఞానమయమైన సుఖజీవనం ప్రాప్తమగుగాక. స్వస్తి.